హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలాగున్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా సూపర్ ఉన్నాను అన్నమాట. అదే ఫ్రెండ్స్, నేను ఈ దేశం రావడం అయితే చాలా కొత్త పరిశ్రమ అయితే వచ్చానన్నమాట ఫ్రెండ్స్. మరి ఈ పట్టే అనే గ్రామం అయితే ఈరోజు వచ్చాను ఫ్రెండ్స్. ఒక్క రాజు అయితే అది ఎక్కపట్టే డిగపట్టే అన్నాను కదా ఫ్రెండ్స్. ఆ ఏరియా అయితే వచ్చాను, ఎక్కపట్టే అన్నమాట ఫ్రెండ్స్. నేను వీడియో స్టార్ట్ చేస్తే సారి ముక్కు అయినా దూరం చేస్తుంది, మరి దగ్గు అయినా వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మా కొండ భాషతో అయితే పాట రూపంగా చెప్పి నా మాటలే పాటలు అన్నమాట. నేను ఇక్కడ వచ్చాను బాబు అనేసి పాట రూపంగా అయితే మీకు వినిపించబోతున్నాను ఫ్రెండ్స్. అలాగే మరి నా స్నేహితులు, బంధుమిత్రులు, నా అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళు, చెల్లి వాళ్ళు, మరి అందరికీ మరి ధన్యవాదాలు చేసుకుంటూ మరి అలాగే మరి చిన్న మరి పాట రూపంగా అయితే నేను వినిపించాలి అని చాలా ఉద్దేశం అయితే నాకు ఉంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, అదేవిధంగా మన కొండ భాష అయితే లోబడుతుంది కాబట్టి నేనైతే కొండతోనే పాట రూపంగా చెప్పి వినిపిస్తాను ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కూడా మరి చెప్తున్నాను, నేనైతే మాత్రానికి మా కొండ భాషతోనే పాట రూపంగా అయితే వినిపించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఏకా పట డీగా పట బీబీ బాటో రండే, నానో బాయి సారే గులానా సింగారు మలానా వాతామన్నా బైకండే వాతామన్నా డీగా పట ఏకా పట బీబీ బాటో రండే, నాను సింగారు నాను సింగారు పిలా పీత విజిదర బాయి ఎలాగా మానిద్దరు మీరు नेगे नामानी देरा नेगे नामानी देरा मांजी मांजी नानो बाई मिही नाटो नानो कोतांगा हड़गु पेटा कोतागा याड़गु पेटा कोतागा याड़गु पेटा नानु बाई मांजी मांजी मिही ग्राममुने कोतागा याड़गु कीता कोतागा याड़गु पेटा कोतांगो नेलवाहाता చూసారా ఫ్రెండ్స్. ఈ రాయి లోపల అయితే పెద్ద వాన కొడుతుంటే కూడా మరి లోపల నిలబడి ఉంటే ఇంత ఎండ తగలదు, వర్షం కూడా తగలదు అన్నమాట. చూసారా, ఇలాగుంది అన్నమాట. ఇది గువ్వలాగానే ఉంది అన్నమాట. పెద్ద గాలి వర్షం వచ్చినా కానీ ఇక్కడ అయితే కాపాడుతుంది అనుకుంటా నేను. చూడండి ఎలాగుంది, చూడండి చాలా సూపర్ ఉంది. చూడండి, ఇది గుడిసె లెక్కనే ఉంది. చూడండి, గుడిసె లెక్కనే ఉంది. గుడిసె అంటారు కదా, దానికి కూడా మరి పాట రూపంగా అయితే వినిపిస్తారు ఫ్రెండ్స్. చెప్తాను, అది ఒడియాతో వస్తుంది. కొండతో కూడా చెప్పవచ్చు. सर्दी ने गुड़सा महावनिंगो बाई कांडे वाना जालू दिंका पन्नाथ बाबू सर्दु मानी गुड़सा माने बाबू राय तू वंदिंगो गाने गाली पिरु दिंका पन्नाथ बाबू फ्रेंड्स
ఈ వివరాలు అయితే నేను చెప్తాను. ఎక్కపట్టే దిగపట్టే అక్క చెల్లెళ్ళారా అత్తమామల్లారా ఇలాగున్నారు. నేనైతే మేరీ సింగారు వచ్చాను. నేను రావడానికి అయితే కొత్తగా పరిచయం అయినమాట. మీ ఊర్లో అయితే వచ్చాను అనేసి పాట రూపంగా అయితే చెప్పాను. ఈ రాయికి అయితే ఇప్పుడు దారిలో ఉన్న గుడిసె అయితే మన రైతులకి చాలా కాపాడుతుంది. ఎంత గాలి వాన వచ్చినా కానీ ఇలాగ గుడిసె దగ్గర అయితే మరి దూరి ఉండవచ్చు అనేసి అన్నానన్నమాట. ఫ్రెండ్స్, అదేవిధంగా మరి ఊరికి కూడా వెళ్దాం. రాయిని దరబాయి వాతి వేలాదునే ఏ మేనే సోని మంజిని దే వాతి మన ఏ గురుదేశినారే మేబా రాయి జీవని దరబాయి వాతి వేలాదునే ये मैं सोनी मांजिनी दे बीबी रिंग विजु बाटो रिंग विजु मी मामा रिंग विजु सुना सोनाई जीवाता सुना सोनाई जीवाता. ఫ్రెండ్స్, నేను ఇలాగే మరి రండి రండి మంటారు. మరి నేను వచ్చినప్పుడు ఎక్కడ వెళ్ళిపోతారు, ఒక్క పిట్టంత మంచి కూడా ఊరికి లేరు అనేసి అన్నాను అన్నమాట. పాట రూపంగా చెప్పాను నేను. పాట రూపంగా అయితే చెప్పాను. ఫ్రెండ్స్, నేను ఎక్కడ వెళ్ళినా కానీ మరి చిన్నప్పటి నుంచి కూడా అలాగే పాడతాను కదా ఫ్రెండ్స్. అందుకని నాకు కొద్దిగా సిగ్గు అయితే రాదన్నమాట. ఎందుకైతే పాట పాడే పాటకి అయితే ఏం సిగ్గు మర్యాద లజ్జ అయితే ఉండదు. తెలుగుతో అయినా పాడతారు, ఒరియాతో అయినా పాడతారు, మన కొండ భాషతో కూడా చెప్పుకుంటారు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ కిందికి అయితే మరి చాలా 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 లోయ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే ఆ లోయలకైతే మరి ఊర్లు లేనట్టు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా లోయ అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఎప్పుడు రాని చోట అయితే ఈరోజు వచ్చానన్నమాట. ఈ ఎక్కపట్టే అనే గ్రామం అయితే నేను వచ్చాను. చాలా చాలా లోయలు ఉన్నాయి, చాలా కొండలు ఉన్నాయి, పెద్ద పెద్ద కొండలు అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడైతే మన పెద్ద మనుషులు లాంటి వారు కూర్చి ఉన్నారన్నమాట. ఎప్పుడు రాలేదు ఫ్రెండ్స్. వచ్చి కూర్చుకొని మాట్లాడనేసి అంటే వాళ్ళు పక్కన వెళ్ళేసి కూర్చుకొని మాట్లాడాను అన్నమాట. చూసారా, మరి సాపరాయికి మీద అయితే పడుకొని ఉన్నారు, కూర్చే వాళ్ళు కూర్చి ఉన్నారు అన్నమాట. ఇతనైతే అనియ గారు అన్నమాట. నాకు మరి వీడియో చూసి మరి సింగర్ మల్లన్న గారు అనేసి అనుకుంటారు అన్నమాట. ఎక్కడ వెళ్ళినా కానీ పాట పాడు అంటారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగ వెళ్ళేసి మరి ఊరి అయితే చూద్దాము. ఊరి లోపల అయితే ఇంకా వెళ్ళలేదన్నమాట. వెళ్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, కొండలు అయితే చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి అన్నమాట. మా కేస్ట్ కూడా కొండవే అన్నమాట, కొండ దొరవే ఫ్రెండ్స్. ఆ కొండలకైతే ఒరియాతో డొంగోర్ అంటారు, ఇది తెలుగుతో అయితే సేని అంటారన్నమాట. చూడండి, ఆ కొండలకే మరికి నేను అయితే పాట రూపంగా కూడా వినిపిస్తుంటాను. డొంగోర డొంగోర బూలి డొంగోర కాంటా కోలి బయలు రాజీ గోత గోలి బయలు రాజీ గోత గోలి అనేసి అంటానన్నమాట. ఫ్రెండ్స్, అలాగే ఊరికైతే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఊరు లోపల అయితే వచ్చాను నేను. ఇది ఎక్కపట్టే గ్రామము, ఎక్కపట్టే అనే ఊర్లో అయితే ఇప్పుడు వచ్చాను అన్నమాట. ఊటు పనా నేను సింగారి మల్లన్న సారే గుళ్ళనని. అలాగన్నా ఫ్రెండ్స్. అలాగే ఒక దగ్గర అయితే మంచి సల్లాపు ఉంది, సల్లాపు పైన ఎక్కి అయితే అక్కడ మరి పాట రూపంగా అయితే వినిపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే ఉంది అన్నమాట. చాలా చాలా ఈ పొలాలు అన్నమాట. చూసారా, చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అలాగే వెళ్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇది అయితే రోడ్డు అన్నమాట, తార్ రోడ్డే.
ఇలాగొచ్చి ఉంది అన్నమాట. ఈ వెనకాల వెళ్తే మాత్రం లొంగబేర్ అనే గ్రామం అయితే, ఆ పంచాయతీ అయితే లొంగబేర్ అనే ఊరైతే వెళ్ళవచ్చు అన్నమాట. చూడండి ఇలాగుంది అన్నమాట. ఇగో ఈ రోడ్డు అయితే మా ఊరికి అయితే వెళ్ళవచ్చు అన్నమాట. ఇలాగే వెళ్తాను నేను ఇప్పుడు ఫ్రెండ్స్. అలాగే సల్లప్ పైన ఎక్కేసి ఒక పాట రూపంగా అయితే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సలాప్ అయితే సర్పంచ్ ఇల్లు అన్నమాట. నాకైతే తెలియదు, నేను కొత్తగా వచ్చాను కదా ఈరోజు. అయితే ఇది కొత్తగా సలాప్ కడుతున్నారు. పైకి అయితే ఎక్కేసి పాట రూపంగా అయితే మా కొండ భాషతో వినిపించడానికి నేను అయితే వెళ్తున్నాను అన్నమాట. ఫ్రెండ్స్ అలాగే మెట్లు 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 ఎక్కేసి వెళ్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, చాలా సూపర్ ఉంది అన్నమాట. అమ్మా భలేగా ఉంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే మరి పట్టె అనే గ్రామం అన్నమాట, విలేజ్. చూసారా ఇలాగుంది అన్నమాట ఫ్రెండ్స్. నీట్గా చూద్దాం ఊరు అయితే, చాలా చక్కగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మన గిరిజనులు రైతులు అయితే ఈ విధంగా ఉంటాము. ఈ విధంగా అయితే ఇల్లు అయితే కట్టేసి ఉంటాం అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఎక్కడ వెళ్ళినా మరి నా స్నేహితుల్లో ఎక్కడ వెళ్ళినా నా సబ్స్క్రైబులు అన్నమాట. చూడండి చూసారా. ఇలాగుంది అన్నమాట. అది సిరిసి అన్నమాట. సూపర్ ఉంది లొకేషన్ అయితే, సూపర్ ఉంది. చూసారు ఫ్రెండ్స్, నేను ఎక్కి వస్తే మరి సింగార్ అయితే వచ్చాడు అనేసి పిల్లలు కూడా ఎక్కి వస్తున్నారు అన్నమాట. చూసారా ఇలాగుంది అన్నమాట. ఫ్రెండ్స్ అక్కడైతే అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు అయితే నా కోసం ఎక్కువ సేరు వెళ్ళేసి మాట్లాడిపిస్తాను. మరి చెక్కని కూడా పట్టుకుంటాను అన్నమాట. చెల్లెళ్ళారా, బాగున్నారా మీరు? ఎక్కడ వెళ్ళినా మరి నాకు మాట్లాడిపించేటు మరి నా చిన్నెత్తుళ్ళే ఉన్నారన్నమాట. అక్కడైతే పుట్టవలస అనే గ్రామంలో అయితే నాకు అక్కడ పాట పాడు అంటుండరు, కానీ ఇక్కడ కొద్దిగా పని కాబట్టి ఇక్కడ పరిగెట్టి వచ్చాను అన్నమాట. ఫ్రెండ్స్ అలాగే ఒక పాట రూపంగా అయితే మా కొండ భాషతో మరి చెప్పి పాడి వినిపించాలని చాలా కోరిక అన్నమాట. అలాగే పాడతాను. మరి కొండలకి షూట్ చేసి ఈ గ్రామంకి మరి షూట్ చేసి అలాగే మరి పాడతాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దిగ్గెళ్తున్నాను. మరి ఇక్కడ నుంచి అయితే ముగించేద్దామనేసి నా ఉద్దేశం ఒకటి.